దామగుండం టైంలో 12 లక్షలు అని చెప్పేసి ఒక ఆర్టికల్ ఉండే. 12 లక్షల చెట్లు కట్ అవుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఆర్టికల్ రాసి ఉండే. దాని ఆధారంగా చేసుకొని నేను ఇంకా ఇతరులందరూ మీడియాలో మాట్లాడితే ప్రభుత్వం ఏమో సడన్ ఒక ఎంత 9 నెలల తర్వాత ప్రభుత్వం నిద్రల నుంచి లేచి 12 లక్షలు కాదు 1,00,000 చెట్లు అని 1,90,000 చెట్లు అని అంటది. దాని తర్వాత ఏమో కాదు ఓన్లీ 10,000 చెట్లు అని అంటది. సో అదే విధంగా ఎట్లయితే దామగుండంలో, ఎట్లయితే కాంచగచ్చిబౌలిలో గుంట నక్కలు ఉన్నాయి, ఆడ అసలు గుంట నక్కనే లేదు కాంచగచ్చిబౌలిలో. ఆయన నక్క జాతే లేదు అక్కడ, అంటే నక్క ప్రజాతి లేదు అక్కడ. సీఎం రేవంత్ రెడ్డి గారు కళ్ళలో చూసినట్టుండు ఆడ గుంట నక్కలు ఉన్నాయని చెప్పేసి. సో అదొక్కటే కాకుండా ఇట్లా ఏంటి ప్రజలకి తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే మూసీ విషయంలో కూడా నిజం ఒకటి ఉంటే ఇంకొకటి ప్రజలకు చెప్తున్నారు. ఇప్పుడు ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంటుంది. ఆ బ్యాంకు వాళ్ళు నన్ను పోయిన సంవత్సరము చెన్నైకి కూడా పిలిచినారు. మేము ఏదైనా లోన్ శాంక్షన్ చేస్తే మేము ప్రజా సమస్యల గురించి పనిచేసే వాళ్ళందరికీ వాళ్ళ సమస్యలని చెప్పుకోవడం కోసం మేము ఒక సిస్టమ్ తయారు చేసినామని పోయిన సంవత్సరం నాకు చెన్నైలో ఇన్వైట్ చేసి వాళ్ళే ఒక ప్రాసెస్ని క్రియేట్ చేసి మాకు చెప్పినారు. ఇట్లా మీకు ఏమైనా సమస్య ఉంటే రాబోయే రోజుల్లో ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా మాకు రిపోర్ట్ చేయండి అని అంటే. అలానే మూసీ జన ఆందోళన అని ఒక ఉద్యమము ఒక లెటర్ని రాసింది ఏడీబీ బ్యాంక్కి. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము గత 3-4 నెలల నుంచి చెప్తానే ఉంది ఏడీబీ మాకు లోన్ శాంక్షన్ చేస్తుంది, కొన్ని వేల కోట్లు రాబోతున్నాయి, మూసీ రివర్ ఫ్రంట్ చేసేస్తాం అది ఇదని అంటుంది. సరే అసలు వాస్తవం ఏందని మూసీ జన ఆందోళన తరపున లెటర్ వాళ్ళు రాస్తే ఏడీబీ ఇచ్చిన రిప్లై ఏంటిదో తెలుసా? మేము ఇప్పటి వరకు ఎటువంటి ఫైనాన్షియల్ శాంక్షన్ ఇంకా డిక్లేర్ చేయలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం దాన్ని లిస్ట్ చేసిందని వాళ్ళు చెప్తున్నారు. మన ప్రభుత్వం ఏం చేస్తుంది? మన ప్రభుత్వం నిజంగానే ఏదో లోన్ వచ్చేసినట్టు, అంటే వాస్తవం ఒకటి ఉంటుంది, ప్రజలకు వీళ్ళు చెప్పేది ఒకటి ఉంటుంది. ఇట్లా తప్పుదోవ పట్టించడము, ప్రజలతోని చర్చించకుండా ఇటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకురావడం అనేది ఒక పెద్ద అన్డెమోక్రటిక్ ప్రాసెస్ ఇది. అంటే ప్రజాస్వామ్యం అని అన్నప్పుడు ప్రజలని ఇన్వాల్వ్ చేసి ఏదైనా తయారు చేయాలి. తెలంగాణలో ఉన్న పర్యావరణవేత్తలని మాట్లాడిర్రా? తెలంగాణలో ఉన్న పాలసీ ఎక్స్పర్ట్స్ని ఎవరైనా మాట్లాడిర్రా? అంతెందుకు జర్నలిస్టులనైనా ఎప్పుడైనా కన్సల్ట్ అయ్యిర్రా అసలు ప్రజలకు ఏం కావాలి అని చెప్పేసి? ఇప్పుడు నేను ఇందాక నుంచి మూసీ మూవ్మెంట్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మీకేం తెలుసు మూసీ గురించి అని అట్లాంటి ఏమన్నా నినాదాలు వస్తూ ఉండే. పోయిన సంవత్సరము కేటీఆర్ మాట్లాడినప్పుడు, లేకపోతే మిగతా పార్టీ నాయకులు మాట్లాడినప్పుడు ఇది ఒక ఫ్యాషన్. ఏంది, పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఎవరైనా ఉద్యమకారులు మాట్లాడితే వాళ్ళ మీద మీకేం తెలుసు, మీరున్నారా, ఇవన్నీ మాటలు మాట్లాడతారు కదా. వాళ్ళకి క్లారిటీ కోసం నేను చెప్పాలని అనుకుంటున్నా. సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున మేము గత 1 సంవత్సరం నుంచి మూసీ నది తీరంలో చాలా సార్లు, అంటే మోర్ దెన్ 230 వాలంటీర్స్ని ఈరోజు వరకు మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా వాళ్ళు మాతోని టీంలో జాయిన్ కావడానికి ఇంట్రెస్ట్ చూపించినారు. 100కి పైగా మంది యువతతో మేము కలిసి మూసీ నది తీరాన్ని శుభ్రం చేసినాం చాదర్ఘాట్లో. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఎవిడెన్సెస్. ఆ చెత్త తీసిన తర్వాత జిహెచ్ఎంసీ తీసుకొని వెళ్ళింది దాన్ని. వాళ్ళు దాంతో ఏం చేసారు అనేది తర్వాత విషయము. ఇది ఒక్కటే కాకుండా డిజిటలీ సోషల్ మీడియా రూపంగా 50 లక్షల వ్యూస్, మాకు 50 లక్షల వ్యూస్ మేము క్రియేట్ చేసిన ఎడ్యుకేషనల్ కంటెంట్, మేము క్రియేట్ చేసిన అవేర్నెస్ కంటెంట్ ఇట్లా చేసినాం. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మూసీ నదితోని ప్రయాణమే కాదు, మూసీ నది ప్రవాహక ప్రాంతంలో ఉన్న బస్తీవాసులతోని మేము కలిసి పనిచేస్తున్నాము. మూసీ నది తీరంలో ఉండి మూసీ నది చెత్తని ఎత్తిన దాని తర్వాతనే మేము ఈ మాటలు మాట్లాడుతున్నాము. అంటే సుమారు ఎన్ని నెలల నుంచి ఏంటి, మేము గత 1 సంవత్సరం నుంచి, పోయిన సంవత్సరం డిసెంబర్ నుంచి స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి చాదర్ఘాట్లో మేము క్లీనప్ డ్రైవ్ చేస్తున్నాము. సో ఇప్పుడు రీసెంట్గా మేము మూసీ మ్యూజియం అని ఒకటి తయారు చేసినాము. మూసీ మ్యూజియం. సో మేము దాంట్లో ఏంటంటే, మూసీ నది పేరు చెప్పుకొని రాజశేఖర్ రెడ్డి ఒక ప్రాజెక్ట్ అన్నాడు, చంద్రబాబు నాయుడు ఒక ప్రాజెక్ట్ అన్నాడు, ఈరోజు మన ముఖ్యమంత్రి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒక మోడల్ చూపిస్తున్నారు. సో ఇవన్నీ మోడల్స్ ఎంత డబ్బులు ఖర్చు పెట్టిర్రు, ఏమైంది, ఏం కథ అనేది అన్ని మేము మూసీ మ్యూజియంలో పెట్టడానికి ట్రై చేసినాం. దాంట్లో ఆ మూసీ మ్యూజియంలో జేఎన్ఎఫ్యు ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ నుంచి అక్కడున్న విద్యార్థులు, స్కాలర్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళు మాతో కలిసి ఆర్ట్ని కూడా డ్రా చేసినారు. సో ఇట్లా వివిధ రంగాల నుంచి, వివిధ వర్గాల నుంచి ప్రజలు మాతో కలిసి పనిచేస్తున్నారు. ఖచ్చితంగా రివర్ ఫ్రంట్ని మేము అడ్డుకుంటాము, ఆపుతాము.
ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏదైతే డిసిషన్ ఉందో రివర్ ఫ్రంట్ కట్టాలని దాన్ని ఆపి ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ని మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇస్తారు. ఇవ్వడం కాదు, ఖచ్చితంగా ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ప్లాన్ వైపే పోయేటట్టు మేము చూస్తాం. ఆ విధంగా ఉద్యమం కూడా ఖచ్చితంగా చేస్తాం. పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తారు. పెద్ద ఎత్తున ఆల్రెడీ ఉద్యమం జరుగుతుంది. 50 లక్షల మంది ప్రజలు మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు? పోయిన సంవత్సరం దామగుండం గురించి మాట్లాడితే మొత్తం ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలు రావాల్సి వచ్చింది. అంతెందుకు వేరే ప్లాన్ అంటే ఏం ప్లాన్ అని అనుకుంటున్నారు? ఇది కూడా చెప్పడం మర్చిపోయినా, పూణేలో ఆల్రెడీ ఒక 2 ఆల్టర్నేటివ్ మెథడ్స్ ని పూణేలో ఉన్న ప్రజలు ప్రపోజ్ చేసినారు. రివర్ ఫ్రంట్ అక్కడ కూడా కడతామంటే దాన్ని అడ్డుకొని రివర్ ఫ్రంట్ కాదు మనకు ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఉండాలని చెప్పేసి వాళ్ళు ఒకటి తయారు చేసినారు. మేము అది నిన్న ప్రెస్ రిలీజ్ లో కూడా అటాచ్ చేసినాం. ఇప్పుడు కూడా మీకు కూడా ఇస్తా. సో అది అదే విధంగా ప్రజలతోని మాట్లాడి ప్రజలతో చర్చించి పర్యావరణవేత్తలతో చర్చించి మూసీ దగ్గర చర్చించి మూసీ నది దగ్గరికే రండి, అక్కడనే చర్చించి అసలు వాస్తవాలు ఏంది, మూసీ నదిలో ఉన్న పక్షులని, మూసీ నది మీద ఆధారపడి ఉన్న ప్రజలని వాళ్ళందరినీ ఒకటే స్థాయిలో చూసుకొని మనం ఒక ప్లాన్తో రావాలని ఇదే మా ఇంటెన్షన్.